ఆదికాండం 26వ అధ్యాయం మనం క్లారిటీగా చూసుకుంటే, మనం కొద్దిగా ముందుకు 26లో క్లారిటీ ఇస్తాను మీకు. వాళ్ళ నాన్న అబ్రహామే బావులు తవ్విస్తే ఆ గెరారు బెహెర్షబా వీళ్ళందరూ కూడా బావులు బూట్ చేస్తే కొంతమందిని జనాభా ఇస్సాకు బయలుదేరి బావులు తవ్వించడానికి వెళ్తే గెరారు ప్రాంతంలో వాళ్ళందరూ వ్యతిరేకులు అయ్యారట. మా ఊరొచ్చి ఎగస్ట్రాలు చేస్తున్నా పో బయటికి అని అన్నారు. నీళ్లు తవ్వాడు, బావిలు తవ్వాడు, నీళ్లు పడ్డాయి. అక్కడ నుంచి బెహెర్షబాకి వెళ్తే అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు ఆ ఊరు. మరొక చోటుకు పోతే అక్కడికి వెళ్ళి నీళ్ళు తవ్వితే మళ్ళీ నీళ్లు పడ్డాయి. అక్కడికి కూడా వచ్చేసి ఈసారి వీళ్ళు వాళ్ళు ముగ్గురు ఏకమై కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇక మనవుడికి ఇస్సాకు కోపం వచ్చేసింది, నన్ను బతకనివ్వరా, ఏంది నా జీవితం, మా బావులేవే ఇవన్నీ, మా నాన్న తవ్విచ్చినవే కదా అంటే వాళ్ళు అంటారు, మీరెందుకు కోపడుతున్నారు సార్, మీరెందుకు కోపడుతున్నారు సార్. 28లో ఉంటుంది చూడండి. ఇరవై 28లో ఉంటుంది. 26వ అధ్యాయం 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీతో ఉండటం మేము కన్నులారా చూసామండి. ఆమేన్ ఆమేన్. వారు దేవుడు ఇస్సాకుతో ఉండటం జనాలు చూశారట. అర్థమవుతుందా? ప్రేమ కలిగి ఉంటే, ఇందాక చెప్పిన మాటకి ఇది ఒకటి వర్తిస్తుంది. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే జనాలకి మనలో ఉన్న దేవుడు కనబడతాడు. ప్రేమ లేకపోతే నీలో దెయ్యం కనబడిద్ది. ఒక వ్యక్తిని ప్రేమించట్లేదంటే దెయ్యం ఉంది నీలో. విషయం ఏంటో చెప్పనా? చూడండి, నీతో దేవుడు ఉంటాం మేము చూసామండి. అందుకే నీకు కీడు చేయక, నీకు మేలే తప్ప ఇంకేమీ చేయకుండా, కీడు ఏమాత్రం చేయకుండా నీతో సమాధాన పడటానికి వచ్చావని చెప్పారంట. హల్లెలూయా. దేవుడే తీసుకొస్తాడు, కాదన్నో. అయితే నేను చెప్పే విషయం ఏంటయ్యా అంటే, ఒకవేళ అనవసరంగా దేవుని ఆశీర్వదించబడిన వ్యక్తులనే కానీ, దేవుని చిత్తంలో నడుస్తున్న వ్యక్తులనే కానీ నిందించి అవమానించి నోటికొచ్చినట్లు ఎట్లా పడితే అలా మాట్లాడినావంటే త్వరగా వెళ్ళి క్షమాపణ అడుగు, త్వరగా వెళ్ళి సమాధాన పడు. నువ్వు ఇప్పుడు కంది నష్టపోతున్నావు. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ న్యాయాధిపతికి అప్పచెప్పారు, ఇప్పుడు వరకు చూస్తూనే ఉన్నావు ఆ శ్రమ. ఆ చెరసాలకు అప్పచెప్పబడ్డావు. చెరసాలంటే ఒక శ్రమ, ఒక నింద, ఒక అవమానం, వెళ్ళిపోయింది నీ జీవితం. ఇక సమాధాన పడటానికి ఒక అవకాశం దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. త్వరగా వెళ్ళి సమాధాన పడండి. వాళ్ళు త్వరగా వచ్చి సమాధాన పడ్డారు. వాళ్ళకే దీవిన, నీళ్లు పడినందుకు వాళ్ళకే దీవిన, వీళ్ళకే దీవిన, అందరికీ దీవిన. సమాధానంలో అంత దీవిన ఉంది. సమస్త జ్ఞానానికి మించిన, భూలోకంలో ఉన్న సమస్త జ్ఞానానికి మించిన దేవుడిచ్చిన సమాధానం గొప్పదండి. ప్రపంచం ఏకమై కలిసి వచ్చిన నీలో ఉన్న సమాధానాన్ని ఎవడు పోగొట్టకూడదు. చిన్న చిన్న వాటి విషయాల్లో పెద్ద సమాధానం నీలోంచి బయటికి వెళ్ళిపోకూడదు. దేవుడు ఏమన్నారు? యేసయ్య ఏమన్నారు? నా సమాధానాన్ని నీకు ఇస్తున్నానని అన్నాడు. మరి ఒక చిన్న వ్యక్తి ద్వారా, ఒక చిన్న మాట ద్వారా, ఒక చిన్న ఆ యొక్క అపవాది క్రియేట్ చేసిన విషయాన్ని బట్టి నీ దగ్గర ఉన్న సమాధానం పోతే అది దేవుడికి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి? చిన్న సంఘటన, ఒక చిన్న సంఘటన ఈ రోజంతా నిన్ను బాధ పెట్టిద్ది. ఒక చిన్న మాట ఈ రోజంతా నిన్ను సైలెంట్గా కూర్చోబెడితే అది నీ జీవితంలో జరగకూడదది. ఒక చిన్న విషయం పెద్ద సమాధానం చిన్న చిన్నట్లు కప్పేస్తుంది అనే విషయం మర్చిపోవద్దు.